ఎంపీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు రిటైర్డ్ ప్రిన్సిపల్ 68 సంవత్సరాల వృద్ధుడు మీ పట్టణానికి, మీ గ్రామానికి, మీ మండల కేంద్రానికి వచ్చాడు. మిత్రులారా, ఎందుకోసం వచ్చాను నేను? అవినీతి కాంగ్రెసులు, బాధ్యత లేని బీఆర్ఎస్లు, మతపిచ్చి ఉన్నటువంటి బీజేపీ పార్టీ 3 పార్టీలను ఓడించి నేను ఎంపీ కావడానికి ప్రతిజ్ఞ చేసి 10 లక్షల ఓట్ల పైగా తెచ్చుకొని రికార్డు సృష్టించి భువనగిరి నియోజకవర్గ ప్రజల యొక్క చైతన్యాన్ని ఢిల్లీ లోకసభలో చాటడానికి వచ్చాను. మిత్రులారా, నా సొంత గ్రామము మద్దిరాడ, తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాడ గ్రామము. నేను నివాసం ఉంటున్నది సూర్యాపేట జిల్లా కేంద్రంలో. పోయినసారి మునుగోడు బై ఎలక్షన్లో ఇదే గడ్డ మీద నేను ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మీ వద్ద పోటీ చేశాను. నా యొక్క లక్ష్యాలు చెప్పాను, నా క్రమశిక్షణ చెప్పాను, నేను ఎందుకోసం పార్టీ పెట్టానో చెప్పాను, మీ అందరి చేత మాట్లాడాను. కానీ మీరు ఓట్లు మాత్రం నాకు వేయలేదు. మనందరినీ ఆగం చేసే పార్టీకి వేశారు. అది గత చరిత్ర. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. నేను ఎంఏ పాలిటిక్స్ చదువుకొని, ఎంఎల్ పాలిటిక్స్ చదువుకొని, ఎంఫిల్ పాలిటిక్స్ చదువుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 జిల్లాల్లో వివిధ కేటగిరీలో పనిచేసి రిటైర్ అయి 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరం అవుతున్నా పెన్షన్ తిని పండుకోకుండా ఎన్నికల్లో పోటీ చేస్తూ సొంత నిధుల చేత ప్రజావాణి పార్టీని స్థాపించి కేంద్ర ఎన్నికల సంఘములో, రాష్ట్ర ఎన్నికల సంఘములో రిజిస్టర్ చేయించుకుని ఈ బీఆర్ఎస్ను, ఈ కాంగ్రెస్ను, బీజేపీని ఇంటికి పంపించడానికి కంకణం కట్టుకొని వచ్చినటువంటి ఒకే ఒక్కరిని, ఏకైక మనగాడినని మీ అందరి ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాల్లో పేరుకొని పోయినటువంటి అవినీతిని పీకి పారేయడానికి వచ్చినటువంటి మనగాడినని మీ అందరికి చెప్తున్నా. ఈ రోజు రాజకీయాలని కలుషితం చేసిన పార్టీల్లో మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, వంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ, బ్యాంకు అప్పులు ఎక్కొట్టే పార్టీ, పబ్లిక్ రంగ సంస్థలను చేసే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి బీజేపీ పార్టీ. కమలం గుర్తు పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని, హిందుత్వం పేరు చెప్పుకొని, రాముడి పేరు చెప్పుకొని భారతదేశం సంపదను దోచుకునేటువంటి దరిద్రపు పార్టీ బీజేపీ పార్టీ అని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఎందుకు బీజేపీ పార్టీ? నరేంద్ర మోడీ గారు సబ్కా వికాస్ అన్నారు కదా, మరి ప్రభుత్వ బడులు ఎందుకు బాగుపడలేదు? ప్రభుత్వ కాలేజీలు ఎందుకు బాగుపడలేదు? గ్రామాలు ఎందుకు బాగుపడలేదు? బ్యాంకులు అబ్బెక్కొట్టిన వాళ్ళు ఎందుకు అరెస్టు చేయడం లేదు? అన్యమతస్తులను ఎందుకు కించపరుస్తున్నావు? ఎదురు తిరిగినాన్ని జైల్లో ఎందుకు పెడుతున్నావు? కార్పొరేట్లకు ఎందుకు దేశాన్ని తాకట్టు పెడుతున్నావు? क्या समझ रहे बीजेपी वाला नरेंद्र मोदी? बीजेपी वाले को मैं क्वेश्चन कर रहा हूं, हमारा देश का हालत आप लोग नाशन कर रहे हैं. विविध మతాల మధ్యన వివాదాలు పెట్టి ఓట్లు వేయించుకొని 3వసారి అధికారంలో రావడానికి వస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు, బీజేపీ పార్టీ నాయకులు పూర నరసయ్య గౌడు, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నీతివంతులైతే 1 రూపాయి పంచకుండా, 1 బాటిల్ ఇవ్వకుండా
ఇవ్వకుండా గెలవండి చూస్తా నేను, మీరు నిజంగా మీరు పోరాట యోధులైనట్లయితే मैं हूं रे असली लीडर, मैं हूं असली पार्टी प्रजावादी पार्टी है, किसी को भी मैं पैसे नहीं दे रहा। మీరు ఓటు ఎట్లా అడగాలి? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? మహాత్మా గాంధీ ఏం చెప్పాడు? అంబేద్కర్ ఏం చెప్పాడు? రాజకీయాలంటే రంగులాగా తయారు చేస్తారా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు? మీరు బాగా 100 ఎకరాలు సంపాదించి 1000 కోట్లు సంపాదించి సామాన్య ప్రజలను పావులాగా వాడుకుంటున్నటువంటి దరిద్రపు పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. మూడవసారి అధికారంలోకి వస్తున్న బీజేపీ పార్టీ దేశంలో ఆస్తులు ఇంకా మిగిలిన అమ్మేసుకోవాలని మాట్లాడితే హిందూ అంటారు. कौन है हिंदू? भारत देश में कोई जन्म लिया वो पूरा हिंदू है, वो पूरा भारतीय है. మతాల పేరు చెప్తున్నావు, కులాల పేరు చెప్తున్నావు, తిండికి కూడా అడ్డుకట్ట వేస్తున్నావు. ఎవరిని తిరగనియట్లేదు రోడ్ల మరి. వీడి నా బోడి తొక్క పేరు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తున్నావు. ఇంత నియంతలాగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ పార్టీని తొందరలో తొక్కవలసిన అవసరం ఉన్నదని నేను భువనగిరి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా చేస్తున్నాను. చూడాలా ఇప్పుడు పట్టుకేసుకొని పోనీ లేని పాపమని తెలంగాణలో నాయకత్వం వహించిన వ్యక్తిని 2 సార్లు సీఎం చేస్తే చేసమనండి మొత్తం ఉత్తరమయం పోనీ ఆగలాగం ప్రభుత్వ గారు ఆగడం, ఇది దోపిడీ, లంచాల దోపిడీ, కథ దోపిడీ,